నన్ను చూస్తేనే చాలా మంది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎవరితో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసక్కా. మన జాగ్రత్తలో మనం ఉన్నా మనపై బురద చల్లేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా కనిపెట్టుకోవాలి. నీకు జాబ్ అనేది ఒక అవసరం. దాన్ని నువ్వు సాధించాలి ప్రవళిక. సరే అక్క, నువ్వు చెప్పినవన్నీ గుర్తుంచుకుంటాను. మంచిది, నువ్వెళ్ళు, నేను స్టేషన్కి వెళ్తాను. నేను లోపలికి వెళ్ళడమే కదక్కా, నువ్వు స్టేషన్కి వెళ్ళు. సరే. విజయ్కి కాల్ చేద్దాం. హాయ్, ఎక్కడున్నావు? ఏంటోయ్, ఎక్కడా? ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. నేను నీ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. అవునా, ఎక్కడున్నావు? ఇన్స్టిట్యూట్ బయటే ఉన్నాను. బయటకొచ్చే, తర్వాత కలిసి లోపలికి వెళ్దాం. సరే, వచ్చేస్తున్నాను. హాయ్. హాయ్, నువ్వేంటి ఈ ఇన్స్టిట్యూట్లో? నీ కోసమే చేరాను, మన ప్రేమ కోసం చేరాను. అయితే ఇది ఏ ఇన్స్టిట్యూట్ కాదు, లవ్ ఇన్స్టిట్యూట్. అవును, లవ్కి ఇన్స్టిట్యూట్ పెడితే ఎలా ఉంటుందంట విజయ్? అప్పుడు మ్యారేజ్ బ్యూరోలతో పనుండదు. నీ నవ్వును చూడక 2 రోజులైంది తెలుసా? 2 years అయినంత ఇదిగా చెప్తున్నావు. 2 రోజులే నాకు 2 సంవత్సరాలతో సమానం. అందుకేనా బాబు నా ఫోటోస్ నీ వాట్సాప్కి పంపిస్తుంటే వాటిని వెంటనే డిలీట్ చేసేస్తున్నావు? ప్రవళిక, నేనంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. కానీ ప్రేమ విషయంలో నాకంటూ ఒక అభిప్రాయం ఉంది. ఏంటో ఆ అభిప్రాయం? మనం ప్రేమించుకుంటున్నప్పుడు మన ప్రేమ ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. నిజమైన ప్రేమ అనేది ప్రేమలో పడేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చేసే పని రైట్ హ్యాండ్ కూడా తెలియనంత సీక్రెట్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఆ ప్రేమలే పెళ్లిళ్ళ దాకా ఎదగలుగుతాయి. ఆ ప్రేమలకే చరిత్రలో ఒక పేజీ అంటూ మిగులుతుంది. వావ్, సూపర్ విజయ్. అందుకే మన ఫోటోలు, సెల్ఫీలు సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేయొద్దు. ఎప్పటికైనా మనం పెళ్లి చేసుకుంటాం కదా. నిజమైన ప్రేమికులకు అలాంటి డౌటే రావద్దు. సరిపద. ఏంటండి డల్గా ఉన్నారు? డల్ ఏం లేదు మంజు, నేనిప్పుడే బయట నుంచి వచ్చాను. అలా కొద్దిసేపు రిలాక్స్డ్గా ఉందామని కూర్చున్నాను. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఎలక్షన్స్ ఏమో దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇటు చూస్తేనేమో ఆ సీఏ, ఇప్పుడు వచ్చిన ఎస్ఐ మైసమ్మ, వీళ్ళు ఎంత డ్యామేజ్ చేస్తారో ఏమో అని టెన్షన్ పట్టుకుంది. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఏ విషయం మంజు? మా దగ్గరకు ఒక గయ్యాళి లేడీ ఎస్ఐ వచ్చిందని చెప్పానే. అవును, ఏమైంది? ఆమెకి ట్రాన్స్ఫర్ అయిందా? ఆ మహాతల్లి అంత తొందరగా వెళుతుందా? తనిక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది వెళ్ళడానికి కాదు. మరి గబ్బిళల్లా పర్మనెంట్గా మీ స్టేషన్ని పట్టుకొని వేలాడడానికి వచ్చిందా? అవును. ఏమంటున్నావు మంజు? నిజం సత్య గారు, ఆమె స్పెషల్ రికమెండేషన్ మీద మా పోలీస్ స్టేషన్కి వచ్చిందంట. ఆవిడ గారికి ఏ తలమాసినోడు రికమెండేషన్ చేసుంటాడంటావు? ఇంకెవరు? మీ మినిస్టర్ అన్నే.